నమస్తే, నేను శ్రీజ, టారో కార్డ్ రీడర్, క్రిస్టల్ హీలర్, లామాఫెరా థెరపిస్ట్, హారోస్కోప్ రీడర్ అండ్ స్విచ్ బోర్డ్ థెరపిస్ట్. ఈ ఎపిసోడ్స్లో మనం ద్వాదశ రాశులకి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్స్ చూద్దాము. అలాగే మీలో ఎవరికైనా సరే టారో కార్డ్ రీడింగ్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, లర్నింగ్ అబౌట్ అండ్ క్రిస్టల్ హీలింగ్, క్రిస్టల్ గ్రిడ్స్ కోర్స్ నేర్చుకోవాలనుకున్నా, అలాగే లామాఫెరా హీలింగ్ కానివ్వండి, స్విచ్ బోర్డ్స్ థెరపీ కానివ్వండి, హారోస్కోప్ రీడింగ్ కానివ్వండి. హారోస్కోప్ రీడింగ్, హోరోస్కోప్ టోటలీ డిఫరెంట్. హోరోస్కోప్ అనేది ప్రెడిక్షన్స్, హారోస్కోప్ రీడింగ్ అనేది ఒక మనిషి లైఫ్ స్టైల్ ఎలాంటిది, తనకి ఆ పనులు జరుగుతాయా లేదా అనేది ఒక మనిషి యొక్క ఎనర్జీస్ని రీడ్ చేసి చెప్పేయచ్చు. సో ఆ కోర్సెస్కి సంబంధించిన వివరాలు, అలాగే కోర్స్కి సంబంధించిన డీటెయిల్స్ తెలుసుకోవడానికి, డౌట్స్ క్లియర్ చేసుకోవడానికి, అలాగే కోర్సులో జాయిన్ అవ్వడానికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్స్కి కాల్ చేసి, అలాగే వాట్సాప్ చేసి మీకు నా డౌట్స్ని క్లియర్ చేసుకుని క్లాసెస్లో జాయిన్ అవ్వచ్చు. ఈ ప్రిడిక్షన్స్ మనకి 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు కూడా వర్తిస్తాయి. కన్యారాశికి సంబంధించిన టారో కార్డ్ ప్రెడిక్షన్ చూద్దాము. కన్యారాశికి సంబంధించి కొన్ని విషయాల్లో, మరీ ముఖ్యంగా పాస్ట్లో జరిగిన కొన్ని విషయాలు, అంటే గత కొంతకాలంగా కూడా మీ లైఫ్లో జరిగిన విషయాలని గుర్తు చేసుకుని మరీ బాధపడుతూ ఉంటారు, స్ట్రెస్లో ఉంటారు, డిప్రెషన్లో ఉంటారు. మీ లైఫ్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ని తలుచుకుని బాధపడుతూ ఉంటారు. అలా జరగకుండా ఉంటే బాగుండేదేమోనని చెప్పి రిగ్రెట్ ఫీల్ అవుతూ చాలా స్ట్రెస్లో ఉంటారు. అదైతే కనిపిస్తుంది, జాగ్రత్తగా ఉండండి. దీనివల్ల మీకు ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది. డిప్రెషన్ లీడ్స్ టు మెనీ హెల్త్ ప్రాబ్లమ్స్. దయచేసి అది గుర్తించండి, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రండి. యోగా, మెడిటేషన్, డాన్స్, మ్యూజిక్ థెరపీస్, హీలింగ్ సెషన్స్, ట్రావెలింగ్, ఇలా లైఫ్లో చాలానే ఉన్నాయి. మీకున్న స్ట్రెస్ నుంచి మీరు బయటపడడానికి దయచేసి అవన్నీ గమనించి, గుర్తించి ఏదైనా స్పిరిచువల్ ప్రాక్టీసెస్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఆలోచించండి. మీకున్న సమస్యల నుంచి బయటపడండి దయచేసి. అలాగే కొన్ని ఆరోగ్య సమస్యలు కూడా బాగా ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. మరీ ముఖ్యంగా మైగ్రేన్ ఇష్యూస్ కానివ్వండి, హైయర్ చక్రాకి సంబంధించిన ఇష్యూస్, అంటే ఇయర్ ప్రాబ్లం కానివ్వండి, ఫేస్ రిలేటెడ్ ఏదైనా సరే. కొంతమందికి సైనస్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి కొంచెం ఫేస్ ఉబ్బడం కానివ్వండి, బోన్స్ పెయిన్ రావడం కానివ్వండి, మైగ్రేన్ వస్తుంది చాలామందికి. అలాగే బ్యాక్ సైడ్ నుంచి ఈ షోల్డర్, ఇక్కడ ఈ వెనక భాగంలో నుంచి ఈ స్కల్ దగ్గర నుంచి నెక్, షోల్డర్స్, ఇవన్నీ కూడా చాలామందికి ఇబ్బంది పెట్టే అవకాశం కనిపిస్తుంది. అలాగే కళ్ళు దగ్గర నుంచి కళ్ళు మండడం, లాగడం, సరిగ్గా చూడలేకపోవడం, లైట్ అంటే పడగలేకపోవడం, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం కనిపిస్తుంది మీ డిప్రెషన్ వల్ల. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అంతేకాకుండా కొన్ని మోకాళ్ళకి సంబంధించి కానివ్వండి, నడుము భాగానికి సంబంధించి కానివ్వండి, ఇలా పాదానికి సంబంధించిన విషయాల్లో కానివ్వండి, ఎక్కడైనా సరే కొన్ని అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఆరోగ్యపరంగా. అలాగే స్ట్రెస్ నుంచి కూడా బయటపడడానికి గతంలో జరిగిపోయిన విషయాలు తవ్వుకొని బాధపడాల్సిన నెసెసిటీ అయితే లేదు. సొల్యూషన్ కోసం, మీరు హ్యాపీగా ఉండడం కోసం మాత్రమే ఆలోచించండి. జరిగిపోయింది ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెయిన్ చేయడం కాదు, మీకు ఏం కావాలో అది మాత్రమే ఆలోచించండి. అలాగే కెరియర్ చేంజ్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కానివ్వండి, శాలరీ ఇంక్రిమెంట్ కానివ్వండి, మీ పొజిషన్ ఇప్పుడున్న స్టేజ్ కంటే కూడా బెస్ట్ పొజిషన్కి వెళ్ళే ప్రయత్నంలో కానివ్వండి. అలాగే వీసాలకి సంబంధించి, కెరియర్ చేంజ్, జాబ్ చేంజ్కి సంబంధించి. ఫర్ ఎగ్జాంపుల్, చాలామంది జాబ్ చేస్తూ ఈ మధ్యకాలంలో బిజినెస్ కూడా చేసేవాళ్ళు ఉన్నారు. అంతేకాకుండా ఆల్రెడీ జాబ్ చేస్తూ ఇంకొక కంపెనీలో జాబ్ ప్రయత్నం చేసేవాళ్ళు కానివ్వండి, కొత్తగా జాబ్ ప్రయత్నాలు చేసేవాళ్ళు కానివ్వండి, ఆన్సైట్ ఆపర్చునిటీస్ కోసం చూసేవాళ్ళకి కానివ్వండి, శుభవార్త వినే అవకాశం కనిపిస్తుంది. అనుకోకుండా ఆకస్మికంగా మీకు రాదనుకున్న ప్రమోషన్, ఇంకా మీకు లేదనుకున్న ప్రమోషన్ మీకు వచ్చి తీరుతుంది. దానిలో ఎలాంటి సందేహం లేదు. బిజినెస్లో కూడా ఎవరైతే ఇన్వెస్ట్మెంట్స్ చేసి సరిగా నడవట్లేదు, అనుకున్నంత బాగా ఇది వెళ్ళట్లేదు, జరగట్లేదు అనుకునే వాళ్ళకు కూడా శుభవార్తలు వినే అవకాశం కనిపిస్తుంది. దాంతోపాటుగా మీకు ధనాకర్షణ పెరుగుతుంది. మిమ్మల్ని ఒక చార్మింగ్ పర్సన్గా చూసే అవకాశం కనిపిస్తుంది. అంతేకాకుండా కన్యారాశికి సంబంధించిన పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, మంచి మెజారిటీతో గెలిచిన వాళ్ళు, ప్రతి ఒక్కరూ మిమ్మల్ని ప్రశంసించే విధంగా మీ ఎలక్షన్స్లో మీకు వచ్చిన రిజల్ట్ కానివ్వండి, మీ ప్రజాసేవ కానివ్వండి, ఏదైనా సరే 10 మంది గుర్తించే విధంగా ఉంటుంది. మరీ ముఖ్యంగా పొలిటీషియన్స్కి చాలా బాగుండబోతుంది. ప్రమోషన్స్కి సంబంధించి ఇంతకుముందు చెప్పుకున్నట్టుగానే బాగుంటుంది. ప్రమోషన్స్ కానివ్వండి, జాబ్ చేంజ్ కానివ్వండి, ఏదైనా సరే
కెరియర్కి సంబంధించి బిజినెస్ పరంగా అలాగే జాబ్ చేసే వాళ్ళకి కూడా చాలా అద్భుతంగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే స్మార్ట్గా ఉండండి, ప్రతి ఒక్కరిని మీతో కలుపుకునే ప్రయత్నం చేయండి, యాటిట్యూడ్ తగ్గించుకోండి. మరీ ముఖ్యంగా ప్రతి దాంట్లో కూడా కొంచెం డైలమా ఫీల్ అవుతూ ఉంటారు. ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ఎలా మాట్లాడాలి, అసలు ఈ మీటింగ్కి వెళ్ళాలా వద్దా, ఇలా ప్రతి విషయంలోని కొన్ని సందేహాలు ఉంటాయి. ఒక క్రాస్ రోడ్లో ఉంటే స్ట్రెస్ కూడా తీసుకుంటూ ఉంటారు. బట్ మంచి నిర్ణయం తీసుకుని ముందుకెళ్ళినట్లయితే అంతా బాగుంటుంది. అలాగే లవ్ రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు, కపుల్స్ ఎవరైతే ఉంటారో, మీ ప్రేమని పెళ్లి దిశగా తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఆ ప్రయత్నంలో కూడా సక్సెస్ అవుతారు, దానిలో ఎలాంటి డౌట్ లేదు. వాట్ నాట్, కన్యారాశికి సంబంధించి కొన్ని స్ట్రెస్లు ఉన్నప్పటికీ కూడా కెరియర్లో మాత్రం బాగా రాణిస్తారు, అలాగే బిజినెస్లో కూడా బాగా రాణిస్తారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాగే మీ అందరికీ తెలిసిందే, చాలామంది యానిమల్స్ని అబ్యూస్ చేస్తుంటారు, ఫిజికల్ అబ్యూస్ చేస్తూ ఉంటారు. ఎక్కడైనా సరే గోహత్యలు కానివ్వండి, యానిమల్స్కి సంబంధించి వాటిని హింసించడం కానివ్వండి, స్టేరీ డాగ్స్ని అబ్యూస్ చేయడం కానివ్వండి, ఫిజికల్ అబ్యూస్ చేయడం కానివ్వండి, ఎప్పుడైనా జరుగుతున్నప్పుడు ఫోన్లో షూట్ చేయడం కాకుండా మీ వంతుగా వాటిని రక్షించే ప్రయత్నం అయితే చేయండి. అలాగే కుదిరినప్పుడు మీరు అనుకోవచ్చు మాకు కుదరదు అట్లా టేక్ కేర్ చేయడం అన్నప్పుడు, ఎప్పుడైనా కుదిరినప్పుడు కనీసం కొంచెం ఆహారం అందించడం, అలాగే వాటికి దాహం వేస్తూ ఉంటుంది, మురికి నీళ్ళు తాగుతూ ఉంటే చాలా చోట్ల నేను అబ్జర్వ్ చేయడం జరిగింది. కాబట్టి కనీసం వాటర్ ఫెసిలిటీ కుదిరినప్పుడు డేలో ఒక్కసారైనా ఫుడ్ పెట్టే ప్రయత్నం చేయండి. మనుషులతో పాటుగా అవి కూడా ఈ భూమి మీద జీవులే, కాబట్టి అవి కూడా ఇక్కడ హ్యాపీగా ఉండడానికి అర్హులని చెప్పి ప్రతి ఒక్కరు గుర్తించి వాటికి సాయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే గోహత్యలు కూడా ఎక్కువ జరుగుతున్నాయి మాంసంగా అమ్మడానికి. దయచేసి అది ఆపండి. మీకు ఎక్కడైనా కనిపిస్తే కూడా దాన్ని ఆపే ప్రయత్నం చేయండి. అంతేకాకుండా చిన్న విన్నపం ఏంటంటే, ల్యాగ్ చేయాలని అనుకోవట్లేదు, బట్ నాకున్న బాధనైతే వ్యక్తపరుస్తున్నాను. మనకున్న కోరికలకి ఏదన్నా మనకు ఒక విషయం ఉందనుకోండి, ఒక గుడికి వెళ్ళి దేవతలకి ఆ కోరిక తీరితే కోడిని బలిస్తామనో, బర్రెలు బలిస్తామనో, మేకలు బలిస్తామనో చెప్పి కోరుకుంటూ ఉంటారు. దయచేసి అలా మొక్కకండి. మీకున్న కోరికకి ఒక జీవిని ఎందుకు బలి చేయాలి? వాటి రక్తాన్ని ఎందుకు మీరు చూపించాలి? ఆలోచించండి. శంకరాచార్యులు వారు మనకి ఆ బలి ప్లేస్లో, అలాగే ఆ రక్తం ప్లేస్లో మనకి కుంకుమ పూజన అనేది అందించడం జరిగింది. మీరు ఎప్పుడైనా ఒక 100 మంది అనాథ పిల్లలకో లేకపోతే వృద్ధులకో సాయం చేస్తానని మొక్కండి తప్ప, లేకపోతే ఘనంగా జాతర జరిపిస్తామని మొక్కండి తప్ప, జంతు బలిస్తామని మాత్రం మొక్కకండి. ఎవరికైనా మీకు తీరని కోరికలు ఉంటే జంతు బలి ప్లేస్లో మీ వేలును బలిస్తామనో, మీ చెవులు బలిస్తామనో, మీ చేతులు బలిస్తామనో, కాళ్ళు బలిస్తామనో మొక్కుకోండి. బట్ జంతు బలి అయితే చేయకండి, దయచేసి అర్థం చేసుకోండి. అండ్ మీరు ఇది తప్పుగా తీసుకున్నా పర్వాలేదు, నా ఒపీనియన్ నేను మీకు చెప్పాను. సమాజంలో మంచి మార్పు రావాలంటే మీ వంతు కృషి కూడా చాలా అవసరం, కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి.